ఇప్పుడు నాతో పాటు ఎవరున్నారో తెలుసా? నవ్య గారు. అంటే సీరియల్లో తను ఎవరో తెలుసా? ఇప్పుడు మనకి సీరియల్లో హీరోయిన్ కంటే ఎక్కువ విలన్సే బాగా గుర్తుంటారు కదా. సో మనోహరి గారు నాతో పాటు ఉన్నారు. తనతో ఈరోజు అంటే శ్రీరామ నవమి విశేషాలు అండ్ కొన్ని ముచ్చట్లు మనం మాట్లాడతాం. నమస్తే అండి. హలో, బాగున్నారా? ముందుగా శ్రీరామ నవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ సో మచ్. సో నవ్య గారు, ఇప్పుడు మీరు నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నారు కదా, ఇప్పుడు చూస్తే ఎంత సాఫ్ట్ గా మాట్లాడుతున్నారు. మీరు ఆ క్యారెక్టర్ లో నుంచి అంటే మీ ఒరిజినల్ ఏంటి చెప్పండి. ఒరిజినల్ చాలా జోవియల్ యాక్చువల్లీ. ఓకే. ఫుల్ కామెడీ చేస్తుంటాను, అల్లరి చేస్తుంటాను అండ్ ఎక్కువ జోవియల్ గానే ఉంటాను నేను. అదే ఎక్కువ నాకు. ఓకే. అంటే మీరు చేస్తున్న ఈ నెగిటివ్ క్యారెక్టర్స్ అంటే ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? అంటే అలవాటు అయిపోయారు అనమాట. నేను స్టార్టింగ్ సీరియల్ నుంచి ఇప్పటి వరకు చేసుకొని వచ్చింది నెగిటివ్ క్యారెక్టర్స్ కాబట్టి ఓకే. స్టార్టింగ్ సీరియల్ నుంచి ఏదైతే చూసారు నన్ను, సో అలాగే నెగిటివ్ క్యారెక్టర్ లోనే ఫిక్స్ అయిపోయారు ఫిక్స్ అయిపోయారు. కానీ చేంజెస్ అయితే కొంతమంది అడుగుతున్నారు దట్ ఎప్పుడైనా ఒకసారి పాజిటివ్ రోల్ చేయండి, బాగుంటుందా లేదా చూద్దాం, మేము కూడా చూడాలని ఉంది అని అంటుంటారు. ఓకే, మీ అభిమానులు. Yes. ఓకే, ఇప్పుడు ఏదైనా నెగిటివ్ క్యారెక్టర్ ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా, సో ఎలాంటి ప్రిపరేషన్ చేసుకుని వస్తారు మీరు? ప్రిపరేషన్ No అలాంటిది preparation. నో ప్రిపరేషన్ అండ్ డైరెక్ట్ ఆన్ కెమెరా ముందుకు వచ్చి డైలాగ్స్ ఏముంటో అప్పటికప్పుడు చెప్పడం అంతే. ఓకే, అంటే ఏదైనా ఫన్ మూడ్ లో ఉంటారు, నవ్వుకుంటూ ఉంటారు. ఇప్పుడు కెమెరాలో ఒక్కసారి యాక్షన్ అనగానే ఆ మూడ్ లోకి వెళ్ళిపోతుంది. యాక్షన్ అయినగానే మొత్తం చేంజ్ అయిపోతుంది. 100%. ఓకే, ఇప్పుడు ఈ క్యారెక్టర్ నెగిటివ్ క్యారెక్టర్ రియల్ లైఫ్ లో ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? అంటే ఇప్పుడు ఇంపాక్ట్ అంటే ఎలా, ఇప్పుడు ప్రతి ఒక్కరు నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నారంటే ఆ రియల్ గా కూడా అలాగే ఉంటారు, రియల్ గా కూడా ఇలాగే అంటే చాలా మంది ఒక నోషన్ అలాగే ఉంటుంది అనమాట. సో వాళ్ళు రియల్ గా కూడా ఇలాగే ఉంటారేమో, రియల్ గా కూడా నెగిటివ్ గానే ఉంటారేమో అని. బట్ బయట నన్ను చూసిన వాళ్ళు అయితే అలా మీరు ఇలా ఉండరు కదా, మరి నెగిటివ్ క్యారెక్టర్స్ ఎలా ఎందుకు చేస్తున్నారని అడిగే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనమాట. సో బయట ఈ సీరియల్ ఇంపాక్ట్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఏదైనా టార్చర్ చేస్తే గానీ బయట నేను వెళ్ళినప్పుడు నన్ను చాలా మంది అడిగే వాళ్ళు ఉంటారు, ఒకసారి తిట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళే వచ్చి చెప్తారు అన్నమాట, ఎందుకు ఇంత టార్చర్ చేస్తున్నారు హీరోయిన్ కి అది ఇది అని చెప్పేసి. సో అలా కూడా జరిగింది. ఫస్ట్ ఒక సీరియల్ లో అయితే నన్ను వచ్చి ఒక ముసలావిడ వచ్చి కొట్టారు కూడా. కొట్టడం మీన్స్ గట్టి కాదు, ఎందుకు ఇలా చేస్తున్నా, ఆమెను ఎందుకు ఇలా సతాయిస్తున్నా అనేది. అది మీ గొప్పతనం అండి. అంటే మీ యాక్టింగ్ అంత రియలిస్టిక్ గా ఉంది. వాళ్ళు ఇంకా రియల్ అంటే ఇన్వాల్వ్ అయిపోతున్నారు అనమాట క్యారెక్టర్ లో. యాక్చువల్లీ అదొక కాంప్లిమెంట్ అనుకోవచ్చు, నిజంగా కాంప్లిమెంట్. ఎందుకంటే ఇప్పుడు మీరు వాళ్ళని ఇది క్యారెక్టర్ కాదు ఇది రియలే అనుకునేంతగా మీరు అంటే వాళ్ళకి ఆ ఇంపాక్ట్ చూపించేసారు అనమాట. సో శ్రీరామ నవమి సెట్ లో ఎలా జరుగుతుంది? సెట్ లో అంటే ఓకే అంత బాగానే జరుగుతుంది, కానీ సెట్ లో కంటే మాకు మా బెంగళూరులో చాలా బాగా జరిగింది అనమాట. మేము బెంగళూరు, బేసిక్లీ బెంగళూరు. సో అక్కడ చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసాం. సో మాకు దీనికి ఏంటంటే స్పెషల్లీ పూజ చేసిన తర్వాత మజ్జిగ అండ్ పానకం ఇస్తారు, అది కంపల్సరీ. బెంగళూరులో మజ్జిగ అండ్ పానకం, కర్ణాటకలో ఎక్కడన్నా సరే, బెంగళూరులోనే కాదు కర్ణాటకలో ఏ ప్లేస్ లో అయినా సరే పానకం అండ్ మజ్జిగ ఇస్ కంపల్సరీ. ప్రతి వాళ్ళ ఇంట్లో అదే ప్రసాదం. అండ్ రోడ్స్ మీద ఇలా స్టాల్స్ వేసి ప్రతి వెళ్ళే వాళ్ళకి అండ్ వచ్చే వాళ్ళకి పేదవాళ్ళకి కూడా అది పంచుతూనే ఉంటారన్నమాట, పానకం అండ్ మజ్జిగ. చిన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు? సేమ్ ఇది పానకం అండ్ మజ్జిగ ఇచ్చేవాళ్ళు కదా, అదే తాగేసి తినేసి తర్వాత ఇంకొకటి సలాడ్ లాగా చేస్తారు. సో అది కూడా అది కంపల్సరీ ఉంటుంది. 3 ఐటమ్స్ కంపల్సరీగా ఉంటుంది. సెట్ లో కూడా అదే చేయండి అని చెప్పొచ్చు కదా. చేస్తారు. లేకుంటే మీ రియల్ క్యారెక్టర్ చూపించేసేయండి, నెగిటివ్ క్యారెక్టర్. సో వాళ్ళు తప్పకుండా చేస్తారు. అంటే పానకం మజ్జిగ ఇస్తారు అనమాట. శ్రీరామ నవమి గురించి అంటే ఇప్పుడు మనం శ్రీరాముడి గురించి మాట్లాడుకుంటే యుగ పురుషుడు అంటే ఆదర్శప్రాయం అనమాట. అబ్బాయిల విషయంలో చూసుకుంటే ఏకపత్ని వ్రతుడు అండ్ గురువుల్ని గౌరవించడం దగ్గర నుంచి అండ్ వాళ్ళ ఫాదర్ ని అంటే తండ్రి ఏది చెప్తాడో తూచా తప్పకుండా పాటించే శ్రీరాముడు. కానీ ఈ కాలం అబ్బాయిలు ఎలా ఉన్నారు అంటే, ఈ కాలం అంటే అది మా జనరేషన్ తోనే పోయింది. అంటే మేము 90s బ్యాచ్ అనమాట. సో ఆ జనరేషన్ తోనే పోతూ వస్తుంది, చిన్నగా తగ్గిపోతుంది. ఆబ్వియస్లీ గ్రాడ్యువల్లీ ఇది ఇంకా అసలు కనిపించదు ఇంకా ఫ్యూచర్ లో. సో ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే ఫాదర్స్ ని కానీ పేరెంట్స్ కానీ ఒక ఫ్రెండ్ లాగా చూసేస్తున్నారు. సో అంటే కొంతమంది తిడుతున్నారు, కొంతమంది ఇలా వదిలేస్తున్నారు. అది మా కాలం అంటే మా కాలం అని చెప్పాను, కానీ మేమున్న జనరేషన్ లో అది మేము చూడలేదు. జెన్జీ అలా చేయట్లేదు, అస్సలు చేయట్లేదు. అంటే
అంటే దే వెరీ మచ్ ఇంటూ ట్రెండ్స్ ఆల్ అబౌట్ ట్రెండ్ అయిపోయింది అనమాట. సో ఒకవేళ నువ్వు బాగా చూసుకుంటున్నావు అంటే వెల్ అండ్ గుడ్, బట్ నువ్వు ట్రెండ్ కోసం కూడా బాగా చూసుకుంటూ, కొంతమంది అలాగే కూడా ఉంటారు, ట్రెండ్ కోసం కూడా చూపించుకుంటారు అనమాట, బాగా చూసుకుంటున్నాము అది ఇది చూపించుకుంటారు అనమాట. సో అది ఎక్కడో మిస్ అవుతుంది ఆబ్వియస్లీ. టీచర్ కానివ్వండి, ఒక గురువు, ఒక ఫాదర్, ఇట్స్ ఆల్ వెరీ ఇంపార్టెంట్. దే ప్లేడ్ వెరీ ఇంపార్టెంట్ రోల్స్ ఇన్ అవర్ లైఫ్ అనమాట. సో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకుండా మనమైతే ఫ్యూచర్లో ఎలా బాగుపడతాం చెప్పండి. ఎగ్జాక్ట్లీ అండ్ ఆల్సో ఏకపత్ని వ్రతుడు కదా. సో ఇప్పుడు చూస్తే అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా అలాగే ఉన్నారు అనమాట. అంటే ఇయర్లీ వన్స్ బ్రేకప్ అయిపోతుంది. అంటే ఇప్పుడు డివోర్స్ బ్రేకప్ అనేది చాలా ఈజీ, అంటే అది కూడా ఒక ట్రెండ్ అయిపోయింది అనమాట. అండ్ దే డూయింగ్ డివోర్స్ పార్టీ, బ్రేకప్ పార్టీ, అది ఎప్పుడు చూడలేదు నేను బేసిక్లీ. కొత్త కల్చర్ వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ, అదేంటి ఆ డివోర్స్ పార్టీ ఏంటి, బ్రేకప్ పార్టీ ఏంటి, అసలు అర్థమే. ప్యాచప్ పార్టీ కూడా ఉంటుంది మళ్ళీ. అంటే ఎమోషన్స్ అనేవి తగ్గిపోతున్నాయి కదా. ఆఫ్ కోర్స్ తగ్గిపోతుంది. సో ఏమున్నా ఆ మినిట్ కి మాత్రమే ఉంటారు బ్రతుకుతున్నారు జనాలు, అంతే తప్ప ఎమోషన్స్, ఒక పేరెంట్స్, ఒక సిస్టర్ బాండింగ్ అనేది ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా తగ్గిపోయింది. సో సెట్ లో ఎవరు ఎక్కువగా భక్తి భావంతో ఉంటారు? మీరేనా కంపెనీసి? యాక్చువల్లీ నేనే, బికాజ్ నేను పొద్దున్న లేచిన వెంటనే పూజ చేసుకుని వస్తాను షూటింగ్, నాకు అది అలవాటు అనమాట. సో ఇంకా మన నిసర్గా ఉంటుంది, తను కూడా ఎక్కువ భక్తితో ఉంటుంది అంతే. ఇంకా మన రిచర్డ్ క్రిస్టియన్ కాబట్టి మనం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదన్నమాట. ఓకే, గ్రేట్. సో చూసారా, అంటే నెగిటివ్ క్యారెక్టర్ మాత్రమేనండి. రియల్ గా అయితే తను పూజ చేసుకొని వస్తుంది, ఎంత స్వీట్ గా మాట్లాడుతుంది, చూడడానికి ఎంత అందంగా ఉంది. సో అది క్యారెక్టర్ అన్నమాట. రియల్ లైఫ్ లో అయితే చాలా స్వీట్ గా. నవ్య గారు, ఇప్పుడు మీరు బెంగళూరు కదా మీది, సో రోజంతా సెట్ లోనే ఉండాల్సి వస్తుంది. సో ఇలాంటి సెలబ్రేషన్ చేసుకునేటప్పుడు మీ ఫ్రెండ్స్ ని మిస్ అవుతారా, ఫ్యామిలీని మిస్ అవుతారా? అఫ్ కోర్స్, అంటే ఫ్యామిలీని మాత్రం ఎక్కువ మిస్ అవుతాం, బికాస్ ఆఫ్ పూజలు, ఫుడ్, ఆ పండగ రోజు ఉన్న ఫుడ్, పూజలన్నీ ఇంట్లో. ఇక్కడైతే మేము ఫ్యామిలీని అంతా వదిలేసి ఇక్కడ ఉండాల్సి వస్తున్నాం, వర్క్ చేయడానికి వస్తున్నాం కాబట్టి. సో మేమే ఎంతవరకు అయితే అంత పూజ చేసుకుంటాం, కానీ ఆ ఫుడ్, ఆ ఫ్యామిలీ, ఆ గ్యాదరింగ్, ఆ టైం, ఆ బాండింగ్, ఫుడ్ తినేటప్పుడు కానీ, పూజ చేసుకునేటప్పుడు కానీ, ఆ బాండింగ్ అయితే బాగా మిస్ అవుతాం. కానీ ఇక్కడ ఉన్న మేము అపార్ట్మెంట్లో అయితే చాలా బాగా సెలబ్రేట్ చేశారు శ్రీరామనవమి. సో అందరి నుంచి ఫండ్స్ కలెక్ట్ చేసుకొని ఆ రోజు రాముడి సీత కళ్యాణం చేస్తారు, ఆ తర్వాత అందరికి ప్రసాదం పంచుతారు. సో ఒక పెద్ద సెలబ్రేషన్ లాగా చేస్తారనమాట. సో అది కూడా చూడడానికి చాలా బాగుంటుంది. ఓకే, అంటే పండగ పూట కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు ఈ హంగామా ఏదైతే కెరీర్ ఉంది కదా, ఇది కెరీర్, దీని తర్వాత ఎప్పుడైనా హాలిడేస్ దొరికితే ఎప్పుడైనా ఆలయాలకి వెళ్తారా? ఆఫ్ కోర్స్ ఎవ్రీ సాటర్డే వెళ్తాను నేను హనుమాన్ టెంపుల్ కి. నాకు హనుమాన్ అంటే చాలా, అంటే నా వాల్ పేపర్ కూడా అదే ఉంటుంది. చూసారా నవ్య గారి వాల్ పేపర్ కూడా హనుమానే. అంటే ఇది నాకు ఒక 8-9 years నుంచి ఇదే వాల్ పేపర్ ఉంది. మళ్ళీ ఏ ఫోన్ చేంజ్ చేసినా వాల్ పేపర్ అయితే ఇదే ఉంటుంది నాకు. గ్రేట్. సో నాకు అప్పుడు కొత్త ఫోన్ అని అనిపించదు, పాత ఫోన్ లాగే అనిపిస్తుంది. చాలా స్పిరిచువల్ అండి. ఐ బిలీవ్ ఇన్ గాడ్ అ లాట్. సో ఇప్పుడు స్పిరిచువాలిటీ గురించి మనం మాట్లాడుకుంటే, దేవుణ్ణి మీరు ఎలా భావిస్తారు, అంటే ఎలా నమ్ముతారు, ఎలా మనల్ని అంటే ఈ మార్గంలో తీసుకెళ్తారు అని అంటారు? అంటే నేను ఒక ఫ్రెండ్ లాగా భావిస్తాను. ఎప్పుడన్నా మీరు కూడా కానివ్వండి, ఏదో ఒక మనం మాట్లాడుకుంటుంటే దేవుడా, ఇప్పుడు నేను ఒకదాని కార్లో వెళ్ళేటప్పుడు అని ఏదైనా, ఒకవేళ ఇఫ్ ఐ వాంట్ టు షేర్ సంథింగ్ ఆర్ నాకు ఏదైనా బాధ అనిపిస్తుంటే, ఏదంటే ఐ విల్ డెఫినెట్లీ టాక్ టు గాడ్. ఇప్పుడు నేను వెళ్తున్నాను కదా, ఇప్పుడు నాకు ఇలా అవుతుంది, ప్లీజ్ డూ సంథింగ్, నాకు ఇలా ఇది చేసావు, అండ్ ఐ విల్ బి ఈవెన్ మోర్ గ్రాటిట్యూడ్ అనమాట. ఇప్పుడు నాకు ఏదైనా ఒక పని అయ్యిందని అనుకుంటా, నేను దేవుడు మొక్కున్నాను అనుకోండి, ఆ పని అయ్యింది అనుకోండి, నేను ఇంకా థ్యాంక్ఫుల్ గా ఉంటాను. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. యూ హావ్ టు బి వెరీ మచ్ గ్రాటిట్యూడ్ టు ఎవ్రీ వన్, నాట్ ఓన్లీ టు గాడ్, టు ఎవ్రీ వన్. సో దాంతో నేను ఎక్కువ దేవుడిని నమ్ముతాను. చాలా బాగుందండి, మీరు చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో నవ్య గారు, సినిమాలైనా సీరియల్స్ అయినా ఆల్మోస్ట్ రెండు ఒకటే కదా. సో మీరు రోజంతా ఇక్కడే సెట్లోనే ఉంటుంటారు. ఇప్పుడు మూవీస్లోకి అయినా సీరియల్స్లోకి రావాలనుకునే ఫీమేల్ ఎవరైతే ఉన్నారో కొంచెం ఎంతైనా బెరుకుగానే ఉంటుంది, అండ్ అంత ఫ్రీగా ఇంకా రాలేకపోతున్నారు. సో మీరిచ్చే ఆ సందేశం ఏంటి, అంటే ఆ మెసేజ్ ఏంటి ఫీమేల్కి? సో ఎవరికైతే ఇష్టం ఉంటుందో యాక్టింగ్ చేయడానికి, ఫస్ట్ ముందు వెనక ఆలోచించి రండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చాక మీరు దేనికైనా రెడీగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక సీన్ ఇలా పెట్టారనుకోండి, నేను ఇలాంటి సీన్ చెయ్యను, అలాంటి సీన్ చేయనంటే నువ్వు అలాంటి బ్యారియర్స్ మనం పెట్టుకోకూడదు. అండ్ యూ షుడ్ బి సేఫర్ హ్యాండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఇప్పుడు ఈ మధ్యకాలంలో కాస్టింగ్ కౌచ్ అనేది ఎక్కువ నడుస్తుంది అనమాట, సో లేడీస్కి. సో
మీరు సేఫర్ హ్యాండ్స్లో ఉన్నారా, నేను వీళ్ళతో వెళ్తే వీళ్ళతో వర్క్ చేస్తే నేను సేఫ్గా ఉంటాను అనేది ఒక్కోసారి చూసుకోవాలి. బికాస్ మెయిన్ పర్సన్స్ ఎవరు ఏది ఎలా ఎలా వాళ్ళతో ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది, కానీ మధ్యలో ఉంటారు కదా వాళ్ళతో ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది అనమాట. సో నేను వాళ్ళకి ఏం చెప్తానంటే, మీరు అటు ఇటు కాకుండా డైరెక్ట్ మెయిన్ పర్సన్స్తోనే కాంటాక్ట్లో ఉండి వాళ్ళతోనే పని ఇది చేసుకుని, బికాస్ అందరూ అలా ఉండరు, అందరూ చాలా అంటే చాలా మంచిగా ఉంటారు. అండ్ బయట నుంచి వచ్చే ఆర్టిస్ట్ని కానీ ఎవరినైనా కానీ చాలా బాగా రిసీవ్ చేసుకుంటారనమాట. సో నేను ఎస్పెషలీ నన్నే ఎగ్జాంపుల్గా తీసుకోండి, బికాస్ నేను వచ్చింది బెంగళూరు నుంచి అనమాట. సో నేను వచ్చి జీ తెలుగుకి వచ్చి నేను 10 years అవుతుంది. జీ తెలుగులో 5 projects చేశాను. సో 10 years అవుతుంది. ఇప్పటి వరకు కూడా నాకు ఒక్కసారి కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు జరగలేదు, బికాస్ ఐఎమ్ ఇన్ సేఫర్ హ్యాండ్స్. బికాస్ నేను ఎప్పుడు చూస్ చేసుకుంటున్న ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఏదో ఒకటి ఇది కానివ్వండి, నేను ఎవరైనా నమ్ముతానంటే అఫ్ కోర్స్ నేను నమ్మి వెళ్తానంటే నా జాగ్రత్తలో నేను కంపల్సరీగా ఉంటాను. సో ఇప్పటి వరకు నేనైతే ఎలాంటి ఫేస్ చేయలేదు, అలాంటి ఎవరు నాతో వచ్చి ఎలాంటి అట్లాంటి సిచువేషన్ మీకు అస్సలు రాలేదు అంటే నేను రానివ్వను కూడా అలాంటి. సో యూ హావ్ టు బి వెరీ డేరింగ్, వెరీ కేర్ఫుల్. అండ్ నువ్వు భయపడి ఇది చేస్తామంటే అది జరగని పని కాదు. యూ హావ్ టు బి వెరీ డేరింగ్. నేను ఇలా మాట్లాడతాను, ఇలాగే మాట్లాడతాననే ఉండాలి. ఏ అమ్మాయి అయినా సరే నేను భయపడతానంటే అవ్వదు, ధైర్యంగానే గానే ఉండాలని. సో అమ్మాయిలు భయపడడం కాదు, ధైర్యంగా ఉండాలంటున్నారు నవ్య గారు. సో మీరు బెంగళూరు నుంచి, అంటే మీ లాంగ్వేజ్ కూడా కాదు, తెలుగు ఎలా నేర్చుకుని, అంటే ఇంత పెద్ద డైలాగ్స్ ఉంటాయి, ఎలా చేస్తున్నారు? సో బేసిక్లీ ఇక్కడికి రాగానే అస్సలు ఇంత 0.00% కూడా వచ్చేది కాదు నాకు అస్సలు. ఫుల్ నేను మేనేజర్స్ తో మాట్లాడేటప్పుడైనా నేను హిందీలోనే మాట్లాడేదాన్ని ఫుల్. సో వాళ్ళు కూడా నాతో హిందీలోనే మాట్లాడేవాళ్ళు అనమాట. కానీ వచ్చిన 6 months కి నేను నేర్చుకున్నా, బికాజ్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తెలుగులోనే మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఆ వర్డ్స్ అనేది గ్రాస్పింగ్ చేసుకొని నేను మొత్తం తెలుగు ఒక 6-7 months లో నేర్చేసుకున్నాను అనమాట. మీకు అంటే నేర్చుకోవాలనే తపన ఉందండి, అందుకనే వచ్చింది. ఎందుకంటే అసలు నాకు తెలియదు మీకు తెలుగు రాదు, ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఓకే, కన్నడ కూడా ఇంకా ఆఫ్ కోర్స్ ఇది బెంగళూరు కాబట్టి కన్నడ చాలా బాగా వస్తుంది. ఎప్పుడైనా వెళ్తుంటారా బెంగళూరుకి? షూటింగ్ అయిపోయిన వెంటనే వెళ్ళిపోతుంటారా? ఓకే. సో ఇప్పుడు మూవీస్ కానీ సీరియల్స్ కానీ వేటికి అవే చాలా గ్రేట్. సో మీరు సీరియల్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అంటే నాకు ఎందుకో తెలీదు, అంటే సీరియల్లోకి వస్తే ఒక గవర్నమెంట్ జాబ్ లాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీరియల్ కమిట్ అయ్యామనుకో, ఒక 3 years మాకు ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు మూవీస్ నా విజన్, నా ఒక ఇదేంటంటే, ఇప్పుడు ఒక మూవీకి చేస్తాం, అది హిట్ అయిందా ఫ్లాప్ అయిందా మనకు సంబంధం లేదు, కానీ నెక్స్ట్ మూవీ వస్తుందా లేదా అనే దాంట్లోనే ఉండాలి. ఆ ఆలోచన వస్తా ఏంటి, ఇప్పుడు వస్తుందా, ఏ ఆఫర్ వస్తుంది, ఏది. కానీ సీరియల్ అలా కాదు, ఒకసారి నువ్వు కమిట్ 3 years నీకు ప్రాబ్లమే ఉండదు. సో నేను అలా ఆలోచిస్తాను అనమాట. సో ఇప్పుడు మూవీ వచ్చిందా, నువ్వు పెద్ద హీరోయిన్ అవ్వాలని అనుకుంటే దానికి తగ్గట్టు ప్రిపరేషన్స్ చేసుకోవాలి, అంతా ఉంటుంది అనమాట. సో ఈ సీరియల్ అంటే ఇప్పుడు మనకి నచ్చినట్టు ఉంటాం. సో చాలా మంది ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాం. ఎంతో మంది ఒక 10 సినిమాలు చేసిన వాళ్ళు కూడా అంత కనెక్ట్ అవ్వరేమో ఆడియన్స్ కి. సీరియల్ ఒక పెద్ద హిట్ సీరియల్ చేసి చాలు ఎంత మంది కనెక్ట్ అయిపోతారు. నవ్య గారు, మీది నెగిటివ్ క్యారెక్టర్ కదా, సో యాక్చువల్లీ ఆ నెగిటివ్ క్యారెక్టర్ ని ఎలా ప్రొజెక్ట్ చేస్తారు? అంటే నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. నేను ముత్యాల ముగ్గుని ఫస్ట్ ఒక సీరియల్ చేశాను అనమాట. అదే నా ఫస్ట్ సీరియల్ తెలుగులో. అప్పుడు 2016 లో జరిగింది. సో ఆ సీరియల్ ఏంటంటే, నేను పోష్ అమ్మాయి, నా ఆపోజిట్ క్యారెక్టర్ అమ్మాయి వచ్చేసి విలేజ్ బ్యాక్గ్రౌండ్ అమ్మాయి. సో మేమిద్దరం అక్క చెల్లెలం అన్నమాట. సో హీరో కోసం ఎలాగైనా నేను హీరో దగ్గర ఎంతమందినా చంపేసి వెళ్ళిపోతాను నేను, అలాగనమాట. అలా ఉండేది. సో ఈ నెగటివ్ క్యారెక్టర్ అనేది ఎలా పోతుంది, ఎవరో ఒక మినిస్టర్ కూడా, నాకు పేరు తెలియదు నిజంగానే, లేడీ మినిస్టర్ ఏదో ఒక ఇంటర్వ్యూలో కానీ ఎలా చెప్పారంట నా గురించి. నాకు వీడియో కూడా అప్పుడు పంపించారనమాట. ఏం చెప్పారంటే, ఒక అమ్మాయి ఉందండి, ఆ అమ్మాయి ఆ అబ్బాయి కోసం ఏదైనా చేసేసి చంపేసి, అసలు ఏం మెసేజ్ ఇస్తున్నారు వాళ్ళు అంటే అంత ఇంపాక్ట్ వెళ్ళిపోయింది అనమాట నా క్యారెక్టర్ అప్పటికి. సో జనాలు అలా తీసేసుకుంటున్నారు. బట్ బయట నన్ను కలిసిన వాళ్ళు, ఇప్పుడు ఎవరైనా వచ్చి మాట్లాడినా గానీ వాళ్ళు నన్ను బాగానే అనుకుంటున్నారు. పర్సనల్ లైఫ్ తెలిసిన వాళ్ళైతే మీరెవరో తెలుసు, మీ క్యారెక్టర్ ఏంటో తెలుసు. ఓకే, సో ఇలాంటి నెగిటివ్ క్యారెక్టర్ ని మీరు ఇంత సక్సెస్ఫుల్ గా మీరు క్యారీ చేస్తున్నారు కదా. సో ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో, మీ అభిమానులు ఉన్నారో ఎవరైతే, వాళ్ళు అంటే ఈ క్యారెక్టరే రియల్ అనుకుంటుంటారు కదా. సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ప్లీజ్ నేను అలా కాదు, నేను ఎవరికి టార్చర్ పెట్టను, నేను ఎవరికి ఇబ్బంది పెట్టను, అందరితో మాట్లాడుతూ ఉంటా, అందరితో నవ్విస్తూ ఉంటా. మీరు అందరు
నెక్స్ట్ మీరు ఎవరికైతే ఇంటర్వ్యూ తీసుకుంటే ఒకసారి నా గురించి అడగండి. నవ్య గారు మనోహరి కాకుండా సెట్ లో ఎలా ఉంటారని అడగండి, వాళ్ళే మీకు చెప్తారు నేను ఎలా ఉంటాను ఏంటి అనేది వాళ్ళే మీకు చెప్తారు. అప్పుడు మీ అందరికి ఒక క్లారిటీ వస్తుంది అనమాట. మనోహరి గారు, మీరు బెంగళూరు నుంచి వచ్చారు కదా, సో ఇక్కడ మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? అండ్ హైదరాబాద్ లో అంటే సెట్ అయిందా మీకు? నాకు తెలుగు ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం. బికాజ్ నాకు పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. పచ్చళ్ళు, ఇంకా ముద్దపప్పు అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఆవకాయ, ఇప్పుడు ఎలాగో ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఆవకాయ సీజన్ కూడా వస్తుంది కాబట్టి, సో ఆవకాయ ముద్దపప్పు అంటే నాకు చాలా ఇష్టం. అండ్ పచ్చి పులుసు అంటే నాకు ఫేవరెట్. పచ్చి పులుసు ఇస్ మై ఫేవరెట్. ఓకే, సో ఏంటి ఫ్యూచర్ లో, ఏంటి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ ఇప్పుడు ఈ సీరియల్ అయిపోగానే బెంగళూరుకి వెళ్ళాలి. నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ వస్తుందో చూడాలి. ఇంకో ప్రాజెక్ట్ కోసం వెయిటింగ్ అన్నమాట. సో దానికి మీరు ఏమన్నా అంటే ప్రిపరేషన్ చేస్తారా? అంటే ఇంకో ప్రాజెక్ట్ వస్తుంది కానీ డేట్ సెట్ అవ్వట్లేదు. ఈ డేటే అడుగుతున్నారు అనమాట. సో అది సెట్ అవ్వట్లేదు. సో కన్నడలో కూడా అడుగుతున్నారు. కన్నడలో ఏంటంటే ఇదే సేమ్ డేట్స్ అడుగుతున్నారు అనమాట. సో కష్టం అయిపోతుంది అక్కడ ఇక్కడ మేనేజ్. సో ఫ్యూచర్ లో సినిమాల్లోకి వెళ్ళే అవకాశాలు ఏమన్నా అంటే మంచి ఆఫర్ వస్తే 100% చేస్తాను. కానీ చూసుకో, ఐ విల్ బి వెరీ చూజీ. ఇప్పుడు హరితేజ గారు చేస్తున్నారు అలాంటి క్యారెక్టర్స్, ఇట్ మోర్ ఫన్. సో అలాంటి క్యారెక్టర్స్. మీ ఫేవరెట్ హీరో ఎవరు? సుదీప్. సుదీప్ కన్నడలో సుదీప్, తెలుగులో పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు. అండ్ హీరోయిన్ కన్నడలో రమ్య. తెలుగులో ఎవరు లేరు. తెలుగులో ఎవరు లేరండి. తెలుగులో మీకు ఫేవరెట్ విలన్ ఎవరండి? రమ్యకృష్ణ గారు. నరసింహ మూవీ రమ్యకృష్ణ గారు. అంటే నాకు చెప్పేవాళ్ళు కూడా, నాకు సీరియల్ ఎప్పుడైతే ఆఫర్ చేస్తారో ఆ ప్రొడ్యూసర్ కానీ ఆ డైరెక్టర్ కానీ నాకు చెప్పేది ఒక్కటే, మీరు నరసింహలో రమ్యకృష్ణ లాగే ఉంటారు, అలాంటి యాటిట్యూడే మెయింటైన్ చేయాలి, మీకు అలాగే చెప్తారు వాళ్ళు. నాకు చూస్తుంటే అలాగే ఉన్నారండి, మీరు చెప్పాక నాకు అలాగే అనిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు ప్రతి సీరియల్ కి నాకు చెప్పేది అంతే, నరసింహలో ఉన్న రమ్యకృష్ణ క్యారెక్టర్ లాగే మీరు ఉంటారు, అంత డేరింగ్ అంత ఇదిలాగా ఉంటారు అని చెప్తారు అన్నమాట. చాలా బాగా చెప్పారండి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా వర్క్ మనం ఆ వర్క్ ని ప్రేమిస్తే గానీ దాని మీద మనం ఇంకా బాగా అంటే ఆ అవుట్పుట్ అనేది చాలా బాగా వస్తుంది. మీరే దానికి నిజం చెప్పండి. సో మీరు ఇచ్చే ఆ మెసేజ్ ఏంటి అంటే, ఇప్పుడు వచ్చే యువత ఎవరైతే మూవీస్ అంటారు, కొన్ని రోజుల తర్వాత సీరియల్స్ అంటారు, అంటే కన్సిస్టెన్సీ ఉండదు. సో మీరు వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటి? మై ఓన్లీ వన్ సజెషన్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి నేను యాక్టింగ్ చేయాలని వస్తుంటే యాక్టింగ్ ఎక్కడైనా చేయొచ్చు, లైక్ యూట్యూబ్ వెబ్ సిరీస్ అన్నా చేయొచ్చు. ఇప్పుడు వెబ్ సిరీస్ చాలా ట్రెండ్ అవుతుంది. సో వెబ్ సిరీస్, సినిమా అండ్ సీరియల్, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. ఇఫ్ యూ వాంట్ టు బీ అ గుడ్ యాక్టర్, ప్లీజ్ బీ ప్రిపేర్డ్ అండ్ కమ్ విత్ అ పాజిటివ్ ఎనర్జీ. అండ్ నేను చేస్తానని ఒక నమ్మకంతో రండి, యూ విల్ డెఫినెట్లీ రీచ్ ది పాయింట్. అండ్ ఆల్సో పేషెన్స్ కూడా ఉండాలి. ఆఫ్ కోర్స్ పేషెన్స్ కూడా. మీరు సినిమా చేస్తారంటే ఆఫ్ కోర్స్ పేషెన్స్ ఉండాలి. సో సీరియల్ చేస్తారంటే మీకు అందరు ఆడియన్స్ కి ఈజీగా దగ్గర అయిపోతారు. సో నవ్య గారు, ఇప్పుడు మా కోసం అంటే మీ విలనిజం చూపించి మనోహరి స్టైల్లో ఒక డైలాగ్ చెప్పాలి. సో నవ్య గారు ఇప్పుడు మనోహరి స్టైల్లో వచ్చేస్తున్నారు. వస్తాయి బాగి, ఎప్పుడన్నా సరే అమ్మర్ని నేనే దక్కించుకుంటాను, ఇది ఈ మనోహరి. సూపర్, ఎంత బాగా చెప్పారండి, నాకు భయం వేసింది కొద్దిసేపు. ఎక్సలెంట్ అన్నమాట, చాలా బాగా చెప్పారు. అంటే డైలాగ్ చెప్పమనగానే తన ఎక్స్ప్రెషన్ మొత్తం మారిపోయాయి. నేను అదే చూస్తున్నాను, ఇంతవరకు బాగానే ఉన్నారు, ఏంటి మారిపోయారని. అసలు యాక్టింగ్ నేర్చుకున్నారా మీరు? నేర్చుకోకుండానే ఎక్కడ నేర్చుకోలేదు. ఓకే, కానీ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యు అండి, చాలా బాగా ఎక్స్ప్రెషన్స్ ఎక్సలెంట్. అందుకే మీరు అంత సక్సెస్ఫుల్ విలన్. థ్యాంక్ యూ సో మచ్ మనోహరి గారు, మీతో మాట్లాడి చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ మనోహరిని. ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.